హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో లాస్ట్ వీడియో వచ్చేసి అప్ టు డ్రై పౌడర్ వరకు డిస్కషన్ చేస్తాము. డ్రై పౌడర్ అంటే మనం ఏం చెప్పినాం, ఇది ఒక అమౌంట్ ఏదైతే కమిట్ అయ్యారో ఇన్వెస్టర్స్ టు ద ఫండ్కి ఆర్ ఫండ్ అనేది కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఇన్వెస్టెడ్ బై ద ఫండ్ మేనేజర్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అక్కడే పెట్టుకుని ఉంటే వాటిని డ్రై పౌడర్ అని అంటామని చెప్పినాము లాస్ట్ వీడియోలో. అండ్ వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ ద లాస్ట్ క్లాసెస్. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ సమ్ కాన్సెప్ట్ అండ్ మనం వచ్చేసి జర్నల్ ఎంట్రీస్ని లాంచ్ చేస్తాం. సో వెల్కమ్ టు ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్. సో ఫస్ట్ వచ్చేసి నేను జే కర్వ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో జే కర్వ్ అంటే ఏమి? జే కర్వ్ అంటే certainly in the context of private equity, the J curve is a graphical representation of the typical cash flow pattern of a private equity fund over its life cycle. It illustrates the fund initially negative cash flows. So initially negative cash flows and followed by the positive cash flows in the later year. The shape of the curve resembles the letter J. So అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నెగిటివ్స్ తో స్టార్ట్ అయ్యి అండ్ ఇది పాజిటివ్లోకి పోతుంది. సో దీని సింబల్ ఎట్లా రావచ్చు, జే కర్వ్ షేప్లో వస్తుంది. అండ్ జే కర్వ్కి ఎగ్జాంపుల్ కావాలి అంటే మీరు ఎక్స్ యాక్సిస్ ఒకటి వై యాక్సిస్ ఒకటి వేసి స్టార్ట్ విత్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి జే షేప్లో వేస్తే అదే మనకు వచ్చేది. సో ఇక్కడ అమౌంట్ కర్వ్ అనేది ఇనీషియల్గా నెగిటివ్లో ఉంటుంది అండ్ లేటర్ పాజిటివ్లోకి వస్తుందని డిటర్మైన్ చేస్తే అదొకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మనకేం చెప్పినాము లాస్ట్ టైంలో, లైఫ్ సైకిల్ మనం డిస్కషన్ చేసినాము. లైఫ్ సైకిల్ ఆఫ్ పీలో ఫస్ట్ ఇయర్ ఏమి, ఫండ్ రైజింగ్. ఫండ్ రైజింగ్లో ఏమి, ఇన్వెస్టర్ కమిట్ క్యాపిటల్ టు ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. ద ఫండ్ స్టార్ట్ విత్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ డ్యూ టు మేనేజ్మెంట్ ఫీ అండ్ అదర్ ఇనిషియల్ ఎక్స్పెన్సెస్. ఈవెంట్తో అక్కడ మనం కొన్ని డిఫరెంట్ మెథడ్స్ని మనం డిస్కషన్ చేసినాము. డిఫరెంట్ మెథడ్స్లో మనం ఏం చెప్పినాము, ఆ అమౌంట్ని కలెక్ట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఫీ అనేది కలెక్షన్ అనేది ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ ఫీ కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసినాము లాస్ట్ మెథడ్లోనే. ఒకటి కమిటెడ్ మెథడ్, ఇంకోటి వచ్చేసి ఎన్ఏవి మెథడ్, అండ్ ఇంకోటి వచ్చేసి షిఫ్టింగ్ మెథడ్, అండ్ ఇంకోటి వచ్చేసి ఫిక్స్డ్ మెథడ్. ఇట్లా మనం డిఫరెంట్ మెథడ్స్ని తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి ఈవెంట్తో వాళ్ళకి అమౌంట్ లేనప్పటికీ, ఇన్వెస్ట్మెంట్ లేనప్పటికీ మేనేజ్మెంట్ ఫీ అండ్ ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకే నెగిటివ్ క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. అది ఇయర్ 0కి. అండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 1 to 3కి ఏమవుతుంది, ఆ అమౌంట్ అనేది ఫండ్ స్టార్ట్ చేస్తుంది. ఫండ్ మేనేజర్ వచ్చేసి ఆ క్యాపిటల్ ఇంటూ వేరియస్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి టిపికల్లీగా లిక్విడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దే ఆర్ నో ఇమీడియట్ రిటర్న్స్ అనేది ఏమీ ఉండదు. వాటితో కూడా ఫస్ట్ ఒక 1 to 3 years వరకు నెగిటివ్ క్యాష్ ఫ్లోసే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ ద మేనేజ్మెంట్ ఫీ పర్సేస్. సో మేనేజ్మెంట్ ఫీ అనేది ఉంటుంది. పోర్ట్ఫోలియో కంపెనీస్ మెచ్యూరిటేషన్. నెక్స్ట్ 3 to 5 years ఏమి, పోర్ట్ఫోలియో కంపెనీ బిగిన్స్ టు గ్రో అండ్ దేర్ వాల్యుయేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవర్ దెర్ ఈజ్ నో ఇమీడియట్ క్యాష్ రిటర్న్స్, హ్యాస్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎన్హాన్సింగ్ కంపెనీ వాల్యూ. నెక్స్ట్ ఇయర్ 5 అండ్ బియాండ్ తర్వాత ఇది హార్వెస్టింగ్ పీరియడ్. ఇక్కడ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఆర్ సోల్డ్ ఆర్ గో ఫర్ పబ్లిక్ ఆర్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ 1 to 5 years వరకు ఏమైంది, మొత్తం నెగిటివ్ సెన్స్లోనే వెళ్ళినవి. సో అందుకోసమే ఇట్ విల్ స్టార్ట్ విత్ నెగిటివ్ సెన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గో ఇన్ టు పాజిటివ్. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేది పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. 5th year నుంచి స్టార్ట్ కావచ్చు. అండ్ ఫండ్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాఫిట్స్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్ రిజల్టింగ్ ఇన్ టు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్. సో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ కంటిన్యూ ఆర్ మోర్ ఎగ్జిస్ట్ అకర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్కి తీసుకుంటే, లెట్స్ సే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ రైజెస్ $100 million ఫ్రమ్ ఇన్వెస్టర్స్. సో ఎంత రైజ్ చేసిందో, ఒక $100 millionsని రైజ్ చేసింది అనుకోండి. ఇన్ ద ఇనీషియల్ ఇయర్ ద ఫండ్ ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో ఇంకరింగ్ మేనేజ్మెంట్ ఫీ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. By the end of the year 3, the portfolio company shows growth, but there are no immediate cash returns. So first 3 years కి ఏమవుతుంది,
ఓన్లీ మేనేజ్మెంట్ ఫీని అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని ఇంకర్ కావాల్సి వస్తుంది. ఇయర్ 3 నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా క్యాష్ రిటర్న్స్ అనేది ఏమి రాదు. సో ఇన్ ఇయర్ 4 అండ్ ఇయర్ 5కి వచ్చేపాటికి మనకి సేమ్ పోర్ట్ఫోలియో కంపెనీస్ అనేవి సేల్ చేయడం స్టార్ట్ చేయడము, రిజల్టింగ్ సిగ్నిఫికెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ స్టార్ట్ కావడం అవుతుంది. అండ్ ఫండ్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాఫిట్స్ టు ఇన్వెస్టర్స్ బై ఇయర్ 7. Most of investments are harvested and the fund has generated substantial returns అనేది స్టార్ట్ అవుతాయి. సో that J curve help illustrate to investor that the early negative cash flows are part of natural progression in private equity investing and positive returns come later in the fund life cycle as investment mature and are successfully existed. And ఈ అండర్స్టాండింగ్ క్రూషియల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్ కి అండ్ ఇంక్లూడింగ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆ ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ ఉంటుందో వాటందరికీ అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది కొంత ప్రాబ్లమే ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చెప్పినాము, ఫండ్ అకౌంటింగ్ లో జనరల్ ఎంట్రీస్ ఏముంటాయి అనేది డిస్కషన్ చేసినాము. జస్ట్ ఏ సెకండ్. సో మనం జర్నల్ ఎంట్రీస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో జనరల్ ఎంట్రీస్ స్టార్ట్ చేసే ముందు జనరల్ ఎంట్రీస్ మనకి డెబిట్ క్రెడిట్ అనేవి ఉంటాయి. ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్, అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీస్ అనేవి ఉంటాయి. సో వీటిపైన మనకి జనరల్ ఎంట్రీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కి సంబంధించి రికగ్నిషన్ చేద్దాము. సో ఫస్ట్ ఫండ్ అకౌంటింగ్ లో ఎంట్రీస్ ఎట్లా వేసుకోవాలి అనేది చూస్తే, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాంట్రిబ్యూటెడ్ క్యాపిటల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్ కాంట్రిబ్యూటెడ్ ఫండ్ టు ద ఫండ్, దెన్ ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తాము. ఎందుకు, క్యాష్ అనేది ఇంక్రీజ్ అయింది ఆర్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్లీ ఇంక్రీజింగ్ ద కాంట్రిబ్యూటెడ్ క్యాపిటల్. సో ఇక్కడ క్యాష్ వచ్చేసి అసెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేసిన క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్యాపిటల్ అంటే లయబిలిటీ కాబట్టి ఇంక్రీజ్ చేయడానికి క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫీ. ఫండ్ అకౌంటింగ్ లో ఎట్లా రాయాలి అంటే, మేనేజ్మెంట్ ఫీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మనం ఏం తీసుకోవచ్చు, యాజ్ పార్ట్ ఆఫ్ ఫండ్ ఆపరేషన్ లో మేనేజ్మెంట్ ఫీ అనేది చార్జ్ చేస్తారు కామన్లే. దిస్ ఎంట్రీ రికార్డెడ్ ది ఎక్స్పెన్సెస్ అండ్ కరస్పాండింగ్ రిడక్షన్ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఎక్స్పెన్సెస్ రాయాలంటే ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేయాలి అండ్ క్యాష్ అనేది అవుట్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఫీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు పర్ఫార్మెన్స్ ఫీ లయబిలిటీ. ఫస్ట్ ఏమి అక్రూరింగ్ ఎంట్రీ ప్రీవియస్ చేయడం. సో if the fund has performance fee structure, this entry accrue the expenses and management and create a liability until the performance fee is paid. సో పర్ఫార్మెన్స్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటే అది అక్రూ ఎంట్రీ ఫస్ట్ రాయాలి, అక్రూ ఎంట్రీ రాసి లయబిలిటీని క్రియేట్ చేయాలి అంటిల్ ఆ పర్ఫార్మెన్స్ ఫీని పే చేసేంత వరకు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్స్. సో ఇక్కడ ఫండ్ రిసీవ్ చేసుకుంది ఇన్కమ్ ఫర్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినాం కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఇన్కమ్ వచ్చింది కాబట్టి ఆ ఇన్కమ్ ని రికగ్నైజేషన్ చేయాలి. ఇన్కమ్ అంటే క్రెడిట్ చేయడం. అండ్ ఈ ఎంట్రీ వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో ఇన్కమ్స్ అనేది క్రెడిట్ చేస్తాం కాబట్టి నేను క్రెడిట్ చేసిన, ఇంతకు ముందు మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెండిచర్ కాబట్టి నేను డెబిట్ చేసిన. బట్ మేనేజ్మెంట్ ఫీకి సంబంధించి అది రెగ్యులర్ది కాబట్టి అండ్ పేమెంట్ చేసినట్లు డైరెక్ట్ ఎంట్రీ వేసేసుకున్నా. బట్ పర్ఫార్మెన్స్ అనేది కొన్ని కండిషన్స్ అనేది ఉంటాయి కాబట్టి వాటికి అక్రూవల్ ఎంట్రీ పాస్ చేస్తున్నాను. అండ్ వాటి తర్వాత ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాను, ఆ ఇన్వెస్ట్మెంట్ లో వాల్యూ అనేది చేంజ్ అయ్యింది అట్ ద రిపోర్టింగ్ డేట్ లో. సో ఇఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ చేంజెస్, దిస్ ఎంట్రీ అడ్జస్ట్ ద వాల్యూ విత్ ఆఫ్సెటింగ్ అఫెక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అకౌంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని క్రెడిట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ వాటి తర్వాత డిస్ట్రిబ్యూషన్ పేయబుల్ ఆర్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఎప్పుడైతే ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ప్రాఫిట్ ని టు ఇన్వెస్టర్స్ కి అండ్ ఈ ఎంట్రీని చేయాలి. దిస్ ఎంట్రీ రికార్డెడ్ లయబిలిటీ దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ పేయబుల్ అండ్ రెడ్యూస్ ద క్యాష్ ఆర్ బ్యాంక్ అమౌంట్ ని. అండ్ నెక్స్ట్
ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆర్ మేనేజ్మెంట్ ఫీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాము, అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ లో రెవెన్యూ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అకౌంట్స్ ని క్లోజ్ చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ పీరియడ్ కి సంబంధించి. సో దిస్ జనరల్ ఎంట్రీస్ అనేది బేసిక్ ఓవర్ వ్యూ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫండ్ అకౌంటింగ్ ప్రాసెస్ లో. మామూలుగా మనకి ఒక ఫండ్ ఏమేముంది, స్పాన్సర్స్ ఏమున్నాయి, కమిట్మెంట్ ఎంత ఉంది, ఇన్వెస్టర్స్ ఎంత ఉన్నారు, అండ్ వినిటేజ్ ఇయర్ ఏముంది అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఫండ్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసింది అనుకోండి, ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు అమౌంట్ కమిట్ అవుతాడు కదా. సో అమౌంట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంట్రీస్ మనం ఏం రాసుకున్నాము, కాంట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఎంట్రీస్ రాసినాము. బట్ ఒకవేళ ఫండ్ స్టార్ట్ చేసినాము అండ్ కమిటెడ్ అయినాడు, సో కమిటెడ్ అయినప్పుడు ఏమన్నా ఎంట్రీ రాదా అంటే నో ఎంట్రీ రాయాలి. ఎందుకు నో ఎంట్రీ? ఎందుకంటే మనకి ఎటువంటి క్యాష్ ఇన్ఫ్లో అనేది రాలేదు. ఓన్లీ మనం ఎంట్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినాము, ఫండ్ అనేది రీసెర్చ్ చేసి అగ్రి అయ్యి ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్ కాల్ చేసిన అమౌంట్స్ కి వాటికి సంబంధించి మనం ఎంట్రీస్ రాసినాము ఆ టైంలో మాత్రమే. సో రీసెర్చ్ చేసి ప్రాపర్టీస్ టు ఇన్వెస్ట్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది వాటి ప్రకారం మనం ఎంట్రీస్ వేస్తున్నాము. సో ఒకవేళ మనకి కాల్ చేసినాం అనుకోండి, కాల్ చేసినప్పుడు కాంట్రిబ్యూషన్ రిసీవబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను అమౌంట్ వచ్చింది కాబట్టి కాంట్రిబ్యూషన్ అనేది క్రెడిట్ చేసిన, క్యాషర్ బ్యాంక్ అకౌంట్ చేసిన. ఒకవేళ నేను కాల్ చేసిన అనుకోండి జస్ట్, అప్పుడు నాకు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అనే ఎంట్రీ రాయాలి. అండ్ వన్స్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రిసీవబుల్ అకౌంట్ అని మళ్ళీ క్రెడిట్ చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏం చేసినాము, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని ఎంట్రీస్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫీజెస్, మేనేజ్మెంట్ ఫీ అనేది ఉంటుంది. మేనేజ్మెంట్ ఫీ కానీ పర్ఫార్మెన్స్ ఫీ కానీ మీరు ఫస్ట్ అక్రూవల్ ఎంట్రీస్ పే చేయాలి అనుకుంటే మేనేజ్మెంట్ ఫీ అకౌంట్ డెబిట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఫీ అకౌంట్ డెబిట్ టు మేనేజ్మెంట్ ఫీ పేయబుల్ ఆర్ పర్ఫార్మెన్స్ ఫీ పేయబుల్ అని రాయాలి. అండ్ ఎప్పుడైతే మీరు క్యాపిటల్ని ఇఫ్ ద ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వాటికి వచ్చినవి, సో క్యాపిటల్ వచ్చినప్పుడు అంటే అమౌంట్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్ నుంచి క్యాపిటల్ క్రియేట్ చేస్తాం, మీన్స్ క్యాపిటల్ ని క్రియేట్ చేస్తాం. సో అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ తగ్గిపోతుంది. సో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ పేయబుల్ అకౌంట్ కి వేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం పే చేస్తామో, యాక్చువల్ పేమెంట్ జరుగుతుందో, అప్పుడు క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీస్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రీసే మనం మ్యాక్సిమం రెగ్యులర్ గా యూజ్ చేసే ఎంట్రీస్ ఉంటాయి. సో ఫండ్ ఎప్పుడు స్టార్ట్ చేసినారో ఆ బేస్ చేసుకుని ఉంటుంది. సో మనకి క్యాపిటల్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ అనౌన్స్మెంట్స్ కి ఏం ఎంట్రీ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటే మనకి మాస్టర్ ఫండ్, ఫీడర్ ఫండ్ అనేది కూడా ఉంటుంది. సో మాస్టర్ ఫండ్, ఫీడర్ ఫండ్ ఆ టైంలో ఏమన్నా ఎంట్రీస్ రాయాలా అంటే నో, ఆ టైంలో కూడా మనం ఎటువంటి ఎంట్రీస్ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్యాపిటల్ కాల్ చేసినప్పుడు ఒక ఎంట్రీ రాయాలి, క్యాపిటల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక ఎంట్రీ రాస్తాము, దట్ ఈస్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు. అండ్ ఈ క్యాప్ మేనేజ్మెంట్ ఫీ అండ్ కస్టోడియన్ ఫీ కానీ పర్ఫార్మెన్స్ ఫీ కానీ వాటికి ఒక ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే వాటికి సంబంధించి ఎంట్రీ ఉంటుంది. అండ్ వాటికి సంబంధించి అమౌంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాటికి ఎంట్రీస్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఎంత పే చేయాలి వాటికి సంబంధించి. వన్స్ ఇన్వెస్టర్ ఒకవేళ చనిపోయినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ అమౌంట్ అనేది పే చేయం కదా. సో అమౌంట్ పే చేయకుంటే అప్పుడేమైనా ఎంట్రీ రావాలంటే నో ఎంట్రీ అనేది ఎంట్రీ ఏమి రాయము. ఎందుకంటే ఇన్వెస్టర్ విల్ పే ఆఫ్టర్ సమ్ టైమ్స్ టిల్ దట్ మనీ విల్ స్టే ఇన్ ద సేమ్ అకౌంట్. సో ఆఫ్టర్ ద అట్ చనిపోయిన తర్వాత ఒక 1 month 2 months తర్వాత వాళ్ళ నామినీస్ ఎవరున్నారో, పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళకే అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది. అంతవరకు ఎటువంటి ఎంట్రీ రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి అమౌంట్స్ కి సంబంధించి ఇవి జనరల్ ఎంట్రీస్ డిస్కషన్ చేసినాము. సో జనరల్ ఎంట్రీస్ తర్వాత మనం ఏం డిస్కషన్ చేస్తామని చెప్పినాము, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని డిస్కషన్ చేస్తామని చెప్పినాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఆఫ్ ఫండ్ కి ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ని చెప్తామని చెప్పినాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వచ్చేసి వేరియస్ స్ట్రాటజీస్ ని చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంది, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ లో వాళ్ళు డిజైన్ చేసిన స్ట్రాటజీస్ ఏమి, ఏ రిటర్న్ ని జనరేట్ చేయాలి అనుకుంటున్నారు, ఎంత మేనేజ్ చేయాలనుకుంటున్నారు రిస్క్ ని. సో కొన్ని టైప్ లో చూసుకుంటే వాళ్ళు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ వాల్యూ ఇన్వెస్టింగ్ కోసం చేయాలనుకుంటున్నారా, గ్రోత్ ఇన్వెస్టింగ్ కోసం పోతున్నారా, ఆర్ ఇన్కమ్ ఇన్వెస్టింగ్
ఇన్వెస్టింగ్ కోసం పోతున్నారా ఆర్ క్వాంటిటేటివ్ ఇన్వెస్టింగ్ కోసం పోతున్నారా అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్కి సంబంధించి అయితే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏం టు రిప్లికేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ మార్కెట్ ఇండెక్స్ రాదర్ దెన్ యాక్టివ్లీ సెలెక్టింగ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సో ఇండివిజువల్ సెక్యూరిటీస్ కాకుండా పర్ఫార్మెన్స్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవడం. గోల్ టు అచీవ్ రిటర్న్ సిమిలర్ టు ఓవరాల్ మార్కెట్ తో ప్రకారంగా మనం తీసుకోవడానికి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వచ్చేసి ట్రాక్ S&P 500 లో ట్రేడ్ చేయడము ఆర్ అదర్ మార్కెట్ ఇండెక్స్ ని తీసుకోవడము, అది ప్యాసివ్ ఇన్వెస్టింగ్ కి సంబంధించి చూసుకుంటే. ఒకవేళ యాక్టివ్ ఇన్వెస్టింగ్ అనుకోండి, యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లో మేకింగ్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ స్పెసిఫిక్ ఉంటుంది, పైననేమో జనరల్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ విత్ ద గోల్ ఆఫ్ అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్ కావాలి, నేను ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీ కూడా నాకు అవుట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకోవడం. పోర్ట్ఫోలియో మేనేజర్స్ యాక్టివ్లీ బై అండ్ సెల్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ దేర్ అనాలిసిస్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ అండ్ ఇండివిజువల్ అసెట్స్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూసుకోవచ్చు అంటే మ్యూచువల్ ఫండ్స్ విత్ portfolio managers actively making investment decision to beat benchmark index. సో వాటికి అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్. సో వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే మన యొక్క వాల్యూ పైన మెయిన్ ఫోకసింగ్ చేసుకోవడం, ఫోకసింగ్ ఆన్ ఐడెంటిఫైయింగ్ అండర్ వాల్యూడ్ సెక్యూరిటీస్ విత్ ద బిలీఫ్ దట్ దేర్ విల్ బి ట్రూ ఇంట్రిన్సిక్ వాల్యూ విల్ బి రికగ్నైజ్డ్ ఓవర్ ఎ టైమ్. సో నాకు తెలుసు ఈ అసెట్ 2 years తర్వాత పెరుగుతుంది అన్న అజంప్షన్స్ లో పోవడం. ఇన్వెస్టర్స్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ వేర్ ద మార్కెట్ హ్యాస్ మిస్ప్రైజ్డ్ అసెట్. సో ఆ యొక్క అసెట్ యొక్క ప్రైస్ ని మార్కెట్ అనేది మిస్ప్రైజ్ చేసింది అనేది ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తాడు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కి మనం కనుక చూసుకుంటే వారెన్ బఫెట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అప్రోచెస్ తీసుకుంటారు ఆఫ్టెన్ ఇన్వాల్వ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ లో. అండ్ గ్రోత్ ఇన్వెస్టింగ్ లో ఏముంటుంది, గ్రోత్ ఇన్వెస్టింగ్ టార్గెట్స్ కంప్రైజెస్ ఎక్స్పెక్ట్ టు ఎక్స్పీరియన్స్ above average growth in earning, revenue or other financial metrics. Investors will willing to pay premium for stock with high గ్రోత్ పొటెన్షియల్స్. సో హై గ్రోత్ పొటెన్షియల్స్ ఏమో వాటిని బేస్ చేసుకొని తీసుకోవడము. అండ్ డివిడెండ్ ఫోకస్డ్ ఫండ్స్ దట్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ విత్ హిస్టరీ ఆఫ్ పేయింగ్ కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెన్సీగా డివిడెండ్ పే చేస్తున్నారో వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డివిడెండ్ ఫోకస్డ్. ఇవి నార్మల్గా ఉండేటివి. బట్ మనం మెయిన్ ఫోకసింగ్ ఎక్కడ పోతారు అంటే ఈ ఫండ్ హౌసెస్ అంతా ఎక్కువ వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీస్ కానీ, రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీస్ ఆర్ పైప్ స్ట్రాటజీస్ ఆర్ డిస్ట్రెస్డ్ స్ట్రాటజీస్ అండ్ వాటికి సంబంధించి ఎక్కువ పోతారు. సో మనకి అట్ ద టైమ్ ఆఫ్ లాంచ్ ఆఫ్ ఫండ్ అప్పుడే ఫండ్ మేనేజర్ ఆర్ ఫండ్ హౌస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇన్వెస్టర్ కి అబౌట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫండ్ ఏముందనేది. బేస్డ్ ఆన్ దిస్ ఇన్వెస్టర్ వచ్చేసి అండర్స్టాండింగ్ చేసుకోవాలి వేర్ ఫండ్ will invest in the money and that will find the risk in the fund. సో ఏవేవి ఉంటుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత లేదనేది మనకి అప్పుడే తెలుసుకోవాలి ఎప్పుడైతే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో మనకి బెటర్ రిటర్న్స్ కావాలి అన్నప్పుడు ఇన్వెస్టర్స్కి వాళ్ళు డైవర్సిఫై చేస్తారు రిస్క్ని. ఫండ్ మేనేజర్ విల్ గో ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్కి కూడా పోతాడు, న్యూ ఐడియాస్కి పోతాడు, న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తాడు. అతను ఈచ్ మ్యూచువల్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి డిఫరెంట్ ఇన్ దేర్ స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ యొక్క ఫండ్ని మేనేజ్ చేయడంలో. ఈ పిఈ అండ్ హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి వాళ్ళకి అటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, ఎటువంటి లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో వేర్ దే కెన్ ఇన్వెస్ట్, సో దే యూజ్ మోర్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తారు. వీళ్ళు పిఈ వాళ్ళు కానీ ఆర్ హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు కానీ మాక్సిమం వీటిపైనే పోతారు. కొంచెం రిస్క్ ఎక్కువైనా వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీకి, రియల్ ఎస్టేట్ స్ట్రాటజీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీకి, పైప్ స్ట్రాటజీకి, క్రెడిట్ స్ట్రాటజీకి, మెగ్జైన్ స్ట్రాటజీకి, ఎల్బిఓ స్ట్రాటజీకి, ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రాటజీకి, ప్రీ ఐపీఓ స్ట్రాటజీకి, డిస్ట్రెస్డ్ ఐపీఓ స్ట్రాటజీకి వీటిపైన పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీ అంటే ఏమి? సో వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వాల్వ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్, దట్ ఈస్ సీడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం విత్ హై గ్రోత్ పొటెన్షియల్. అండ్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ ప్రొవైడ్ ఫండింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఈక్విటీ అండ్ యాక్టివ్లీ సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ కంపెనీస్. ఎవరైతే ఇన్వెస్టెడ్ కంపెనీస్ ఉన్నావో వాటిని యాక్టివ్లీగా సపోర్ట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గూగుల్ డ్యూరింగ్ ఇట్స్ ఇనిషియల్ స్టేజ్ ఇన్ ఏ క్లాసిక్ వెంచర్ క్యాపిటల్ సక్సెస్ స్టోరీలో. నెక్స్ట్ ఇక్కడ ఇది వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీ అంటే అట్లుంటుంది. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీస్లోనే పోవడం. స్టార్ట్అప్ కంపెనీ అంటే మనకి ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ ఎవరు ఉన్నారు అండ్ న్యూలీ స్టార్టెడ్ ఎవరు ఉన్నారు అండ్ బిజినెస్ మోడల్ అనేది
ఇంతకుముందు ఎవరు ట్రస్ట్ చేయకపోవడం, ఆ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్, వాళ్ళ యొక్క సక్సెస్ని ప్రిడిక్ట్ చేయడమే కష్టం, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయడమే కష్టం. సో ఇలాంటి స్ట్రాటజీలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్స్ హూ ఎయిమ్ ఫర్ హ్యూజ్ రిటర్న్ అండ్ రెడీ టు టేక్ ఎక్స్ట్రా రిస్క్, ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎర్న్ చేసుకునే స్టార్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం ఈ వెంచర్ క్యాపిటల్లో మనకి డిఫరెంట్ కూడా ఉంటాయి. ఇవి బూట్ స్ట్రాపింగ్ అని, ఏంజల్ ఇన్వెస్టర్స్ అని, వెంచర్ క్యాపిటల్ అని, ప్రైవేట్ ఈక్విటీ అని, పబ్లిక్ ఇష్యూ, ఐపీఓ అని. ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాపింగ్ అంటే పర్సన్ మనీ ఎవరైతే లైక్ చేస్తుంటారో, అంటే సేవింగ్ చేసుకోవాలనుకుంటారో. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే ఇండివిజువల్స్, హై నెట్వర్క్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. అండ్ వెంచర్ క్యాపిటల్ అంటే మోస్ట్ మనీని పూల్ చేయడం ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి. ప్రైవేట్ ఈక్విటీ అంటే పూల్ చేయాలి మనీని ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి. పబ్లిక్ ఇష్యూ, ఐపీఓ అంటే పబ్లిక్ నుంచి తీసుకోవడం అమౌంట్ని, అది వెంచర్ క్యాపిటల్కి సంబంధించి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి. రియల్ ఎస్టేట్లో ఏం చెప్పినా మనం, రియల్ ఎస్టేట్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఇన్కమ్ జనరేషన్ ఆర్ క్యాపిటల్ అప్రిషియేషన్. దిస్ కెన్ ఇన్క్లూడ్ రెసిడెన్షియల్, కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో వచ్చేసి ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేది రియల్ ఎస్టేట్ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. రియల్ ఎస్టేట్ అసెట్స్ అంటే లైక్ మనకి ఆఫీస్ పార్క్ కావచ్చు, సాఫ్ట్వేర్ పార్క్ కావచ్చు, హోటల్స్, షాపింగ్ మాల్స్, వేర్ హౌసెస్, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏమి, వీళ్ళకి ఫండ్కి రెంటల్ ఇన్కమ్ కానీ, అప్రిషియేషన్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ కానీ కావాలి అనుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఎంత ఉంది అండ్ అది ఇంక్రీజ్ అవుతుందా నెక్స్ట్ ఇయర్కి, ఆ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుందా, ఆ ఫండ్ని మనం సేల్ చేయొచ్చు, ప్రాపర్టీని అదర్ ఫండ్ ఇన్వెస్టర్స్కి, కామన్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది అండ్ పర్సెంటేజ్ ఆఫ్ రెంట్స్ ఎంత వస్తుంది, వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకోవచ్చు, బెటర్ రెంటల్ ఇన్కమ్ ఉందా లేదా, ఫండ్ మేనేజర్ ఇవన్నిటిని చెక్ చేసుకుంటాడు రియల్ ఎస్టేట్ దానిలో ఎంటర్ అవుతున్నప్పుడు. అండ్ ఫండ్ ఆల్సో ప్రాపర్టీ మేనేజర్స్ని అపాయింట్ చేస్తుంది ఈ అసెట్ యొక్క కండిషన్ని చెక్ చేసుకోవడానికి, మెయింటెనెన్స్ని టేక్ కేర్ చేసుకోవడానికి, అండ్ ప్రాపర్టీస్ని గుడ్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రాపర్టీ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళు డిపెండింగ్ ఆన్ ద రిస్క్ టేకింగ్ అబిలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు అండ్ స్ట్రాటజీ ఆఫ్ ఫండ్ మేనేజర్ ఏమి, అండ్ వాళ్ళు కమర్షియల్ రియల్ ఎస్టేట్కి పోవాలా, ఆర్ మీన్స్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఇది షాపింగ్ మాల్స్ ఆర్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వాటి ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ స్టోన్ గ్రూప్ అక్విజిషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్స్ ఇంక్లూడింగ్ ఆఫీస్ బిల్డింగ్ అండ్ హోటల్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఆఫ్టర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర ఆర్ఈఐటి కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఈఐటి కాన్సెప్ట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ వే టు ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇష్యూ రేట్ టు పబ్లిక్. ఇక్కడ ఏం చేస్తుంది, మనం ఏం చెప్పినాము, బ్లాక్ స్టోన్ గ్రూప్ అనేది అక్విజిషన్ చేసింది రియల్ ఎస్టేట్ అన్నాం కదా. సో ఒకవేళ బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి ఆఫీస్ పార్క్స్ పైన, వాళ్ళు సెల్ చేయాలనుకుంటే దే వాంట్ టు సెల్, దే మే నాట్ ఫైండ్ ద రియల్ ఎస్టేట్ బయ్యర్. ఒక పెద్ద అమౌంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores పర్చేజ్ చేసినారు ఆఫీస్ పార్క్ని. సో అది రీటైల్ మనకి రియల్ ఎస్టేట్ బయ్యర్ ఎవరు అండ్ కంపెనీ ఎవరు ఈజీగా ఫైండ్ చేయడం అంత ఈజీ కాదు అంత పెద్ద అమౌంట్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ ట్రాన్స్ఫర్ దిస్ అసెట్ టు ఏ ట్రస్ట్. ఒక ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అసెట్ని. ద ట్రస్ట్ విల్ కన్వర్ట్ దిస్ అసెట్ ఇన్ టు డిఫరెంట్ యూనిట్స్. పర్ యూనిట్కి కొంత అమౌంట్ని డిసైడ్ చేస్తారు. అప్పుడు ఈ యూనిట్ని విల్ బి సోల్డ్ టు పబ్లిక్ ఇన్ ఐపీఓ ప్రాసెస్లో సేల్ చేయడం. సో దిస్ యూనిట్స్ ఆర్ షేర్స్ అనేది లిస్ట్ చేస్తారు స్టాక్ ఎక్స్చేంజ్లో, లైక్ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ. రీటైల్ ఇన్వెస్టర్స్కి కెన్ బై అండ్ సెల్ దెమ్ ఇన్ ద ఎక్స్చేంజెస్. సో ది రీటైలర్స్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాటి నుంచి డివిడెండ్ని రిసీవ్ చేసుకుంటారు. డివిడెండ్ ఎట్లా వస్తుంది, మనకి ఆ కంపెనీస్కి ఆ బిల్డింగ్కి సంబంధించి రెంటల్ ఇన్కమ్ వస్తే ఆ రెంటల్ ఇన్కమ్ని వాళ్ళు డివిడెండ్గా పేమెంట్ చేస్తారు. సో ఇక్కడ యూనిట్స్ షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద మార్కెట్లో ఇఫ్ ద రియల్ ఎస్టేట్ ప్రైస్ అనేది పెరుగుతాయి అండ్ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా ఇంక్రీజ్ అయితే వాటిని అట్లా చూసుకుంటాము. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఏమి, ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ఎసెన్షియల్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ అండ్ యూటిలిటీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫండ్ అనేది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అనేవి లైక్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, ఆర్ వీటి నుంచి
ఇచ్చి ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి నుంచి ఇన్కమ్స్ మీన్స్ టోల్ చార్జెస్ కలెక్ట్ చేయడం, యూజర్ చార్జెస్ ని కలెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేస్తారు. దే ఆల్సో మేక్ ప్రాఫిట్స్, అంటే అప్రిషియేషన్ పెరగడం వల్ల ఇన్ ద వాల్యూ ఆఫ్ దిస్ అసెట్స్ కి అప్రిషియేషన్ పెరగడం కానీ, ద ఇన్కమ్ ఫ్రమ్ దట్ అసెట్ ఈస్ డబుల్డ్ ఆర్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ ఆల్సో అస్యూమ్డ్ టు బి డబుల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జాంపుల్ చెప్పినాము, మ్యాక్యూరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ ఇన్వెస్టింగ్ ఇన్ టోల్ రోడ్స్ అండ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ పార్ట్ ఆఫ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీస్. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు, టోల్ రోడ్స్ లో ఆర్ ఎయిర్పోర్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన కలిగి ఉంటారా, వాళ్ళు ఆ అమౌంట్స్ నుంచి టోల్ చార్జెస్ వాటిని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, టవర్స్, ఇంటర్నెట్ కేబుల్స్ వీటిని చేసుకుంటారు. వాళ్ళు వాటినే సెక్యూరిటీస్ గా కన్వర్ట్ చేసి వాటిని ఇక్కడ మనం పైన ఎట్లయితే రియల్ ఎస్టేట్ కి రేట్ చెప్పినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీ కూడా ఇన్విట్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్విట్ అంటే ఏమేమి, ఈ కాన్సెప్ట్ లో ఏం జరుగుతాయంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ ని సెక్యూరిటీస్ గా కన్వర్ట్ చేసి ఆ సెక్యూరిటీస్ ని పబ్లిక్ కి సేల్ చేయడము, ఆ పబ్లిక్ కి సేల్ చేసి ఆ కన్వర్ట్ చేసిన సెక్యూరిటీస్ కి సంబంధించి లిస్ట్ చేయడము పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సిలో కానీ వాటికి సంబంధించి ఇన్వైట్ చూసుకుంటుంది. సో రియల్ ఎస్టేట్ కి సంబంధించి రీట్ చూసుకుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీకి అయితే ఇన్వైట్ చూసుకుంటుంది. నెక్స్ట్ పైప్ మీన్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ in public equity strategies. So pipe involves private investors investing in publicly traded companies. This strategy is often used when public company needed additional capital. So ఇక్కడ పైప్ లో వచ్చేసి ఇన్ పబ్లిక్ కంపెనీ లైక్ ఇది పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎల్ఐసి ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేసింది. అండ్ pipe involves private investors. For example, a private equity firm making strategic investment in publicly traded tech companies through pipe transactions. So pipe లో ఏమవుతుంది, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పబ్లికలీ ట్రేడెడ్ కంపెనీస్. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పబ్లికలీ ట్రేడెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము. అండ్ దిస్ స్ట్రాటజీ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ బై వెన్ పబ్లిక్ కంపెనీ నీడెడ్ అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ కావాలనుకుంటే వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు. సో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం పబ్లిక్లీ ఎవరైతే ట్రేడ్ అవుతున్నారో కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రూ పైప్ ట్రాన్సాక్షన్ అంటాము. నెక్స్ట్ క్రెడిట్ స్ట్రాటజీ. Credit strategy involves investing in debt instruments including bonds, loans and other fixed income securities with goal of earning interest income. సో క్రెడిట్ స్ట్రాటజీలో మనకి ఏమవుతుంది, మనం బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని రిసీవ్ చేసుకోవడం. సో ఇది మొత్తం లెస్ రిస్కీ ఉంటుంది దెన్ వెన్ కంపేర్ టు వెంచర్ క్యాపిటల్ తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. క్రెడిట్ స్ట్రాటజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ PIMCO credit strategy involves managing a variety of credit-focused funds, investing in corporate bonds and other credit instruments. Next, mezzanine strategy. మెగ్జానైన్ స్ట్రాటజీ మీన్స్ ఇది ఒక ఫైనాన్స్ కంబైన్డ్, డెత్ అండ్ ఈక్విటీ రెండు కంబైన్ ఉంటాయి మెగ్జైన్ ఫైనాన్సింగ్ లో. ఆఫ్టెన్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి అండ్ ఈక్విటీ క్విక్కర్స్ కూడా ఉంటారు. సో ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఫైనాన్సింగ్ దట్ సిట్స్ బిట్వీన్ సీనియర్ డెట్ అండ్ ఈక్విటీ ఇన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఉంది, మెగ్జైన్ ఫైనాన్సింగ్ ని టు సపోర్ట్ ఏ లెవరేజ్ బై అవుట్ అంటే మనం ఎల్బిఓ అది నెక్స్ట్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే కన్వర్టబుల్ బాండ్స్ అని చెప్పొచ్చు, ఆర్ కన్వర్టబుల్ వారెంట్స్ అని ఉండొచ్చు. వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది, ఫండ్ అనేది గెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. సమ్ టైమ్స్ లైక్ ఒక 5 years, ఆ 5 years తర్వాత ఆ బాండ్స్ అనేది కన్వర్ట్ అయితే షేర్స్ గా. సో ఫండ్ అనేది ఆల్సో గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద షేర్స్ కూడా వస్తుంది. సో ఆన్ కన్వర్షన్ ఇఫ్ ఫండ్ ఏమన్నా అమౌంట్ ఇచ్చినాము అనుకోండి, ఫండ్ నుంచి మనం రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ ని రిసీవ్ చేసుకున్నాము, ఆన్ కన్వర్షన్ షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఉంటది. సో ఆ కన్వర్షన్ అయిన ప్రైస్ కి మనం సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది మెగ్జాన్ ఫైనాన్సింగ్ అంటే. నెక్స్ట్ ఎల్బిఓ, దట్ ఈస్ ఈ లెవరేజ్డ్ బైఅవుట్ స్ట్రాటజీ. సో లెవరేజ్డ్ బైఅవుట్ స్ట్రాటజీలో ఏమవుతుంది అంటే, లెవరేజ్ బైఅవుట్ స్ట్రాటజీ అక్వైరింగ్ ఏ కంపెనీ యూజింగ్ ఒక కంపెనీని అక్వైర్ చేయడము. ఆ కంపెనీని ఎట్లా అక్వైర్ చేస్తాము అంటే ఇన్వాల్వ్స్ అక్వైరింగ్ ఏ కంపెనీ యూజింగ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ వచ్చేసి డెట్ తీసుకోవడం. సో ఒక బ్యాంక్ నుంచి పెద్ద అమౌంట్ లోన్ తీసుకొని 90% లోన్ 90%
100 lakhs ఉన్న ఒక అసెట్ని పర్చేస్ చేస్తే దాని ఒక 80 lakhs వచ్చేసి మనం లోన్ తీసుకునేద్దాము. సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డెత్ ఉంటే ఆఫ్టర్ విత్ ద గోల్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ద కంపెనీ అండ్ రియలైజింగ్ ఎ రిటర్న్ త్రూ లేటర్ ఎగ్జిస్ట్. సో ఫండ్ అనేది బైఅవుట్ కావడం, ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీని మెయిన్లీ బారోయింగ్ క్యాపిటల్తో ఎగ్జిస్ట్ కావడం. సో ఇక్కడ ది కెన్ మేక్ మోర్ ప్రాఫిట్స్ ఇఫ్ ద గెయిన్ హీస్ మోర్ దెన్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. సో ఇంట్రెస్ట్ కాస్ట్ కంటే ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడే గెయిన్ వస్తుంది, లేదంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్కే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అంతా వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్బర్గ్ కర్విస్ రోబోట్ కేకేఆర్ అక్వైరింగ్ ఆర్జిఆర్ నబిస్కో in the famous leveraged buyout depicted in the books బార్బియన్ అట్ ద గేట్. ఇక్కడ ఫండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫండ్ వచ్చేసి ఒక 1000 crores తీసుకుంది అనుకోండి ఇన్వెస్టర్ దగ్గర నుంచి, అండ్ ఒక బారోయింగ్ వచ్చేసి 4000 crores ఉంది. సో మొత్తం ఫండ్ అవుట్ దగ్గర ఎంత ఉంటుంది, 5000 ఉంటుంది కంపెనీ దగ్గర, అండ్ సెల్ ఇట్ ఫర్ 8000 crores కి సెల్ చేసింది అనుకోండి, మొత్తం కాస్ట్ ఎంత 3000 వచ్చేసి మనకి ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఆ ప్రాఫిట్లో 3000 డివైడెడ్ బై 5000 ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినామో 5000 చూసుకుంటే మనం ఒక 60% మనకి ప్రాఫిట్ వచ్చినట్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిపైన. ఫర్ ద ఇన్వెస్టర్కి ఇఫ్ ద 3000 crores ప్రాఫిట్ ఆన్ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 1000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 300 రిటర్న్స్ కావచ్చు, ఆర్ ప్లస్ ఇంకొక 10% యాడ్ చేసుకుంటే 40% కావచ్చు. సో ఎట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాము అనేది టోటల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్బిఓలో మనకి ఎంత పర్సెంటేజ్ మిగిలింది ఆఫ్టర్ ద ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ రిమూవ్ చేసిన తర్వాత అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ మెయిన్ కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రాటజీ. సో ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రాటజీ అంటే ఇక్కడ ఇన్వాల్వ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ ఏమి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆఫ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రాదర్ దెన్ డైరెక్ట్లీ ఇన్ సెక్యూరిటీస్, హార్డ్ సెక్యూరిటీస్. సో ఒక ఫండ్ ఉంది, అటువంటి ఆల్రెడీ ఉన్న ఫండ్లోనే మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎక్కువ రిస్క్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రాటజీ రాదర్ దెన్ డైరెక్ట్ సెక్యూరిటీస్ ఆర్ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. సో an investor putting money into fund of hedge funds that in turn invest in multiple hedge funds across different స్ట్రాటజీస్. సో ఈ కేసులో ఏమవుతుంది, ఒక ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇన్ అనదర్ ఫండ్లో, అండ్ ఫండ్ రాదర్ దెన్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ద కంపెనీ. సో మన ఎగ్జాంపుల్ ప్రకారంగా ఏముంది, ఇన్వెస్టర్ వచ్చేసి ఒక మనీని పుట్ చేయడం హెడ్జ్ ఫండ్స్లో. అట్లా ఒక కంపెనీ అనేది లాంచ్ చేసింది అనుకోండి, ఒక ఫండ్ని, ఒక ఇంటర్నేషనల్ వైజ్గా ఒక ఫండ్ని చేసింది, ఆ ఫండ్లో ఇంకొక ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అని అంటారు. అండ్ వాటి తర్వాత ప్రీ ఐపీఓ స్ట్రాటజీ. సో మనకి ప్రీ ఐపీఓగా మనం ఏం స్ట్రాటజీస్ని తీసుకోవాలి అంటే, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ప్రీ ఐపీఓ స్ట్రాటజీ వచ్చేసి ఇన్వాల్వ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్ షార్ట్లీ బిఫోర్ దే గో ఫర్ పబ్లిక్. సో వాళ్ళు పబ్లిక్కి పోక ముందు కొంత అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అట్లాంటి కేసెస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దట్ institutional investor participating in a fund round for tech startup that he is planning to go public in the near future ఉంది అని ఇంకా టైం ఉంటుంది కాబట్టి వాటిని చెక్ చేసుకోవడం. నెక్స్ట్ డిస్ట్రెస్డ్ స్ట్రాటజీ అంటే డిస్ట్రెస్డ్ ఇన్వెస్టింగ్ ఇన్వాల్వ్స్ acquiring the debt or equity of company facing financial distress or bankruptcy. సో అది ఒక చెత్త కంపెనీ అని తెలుసు, ఆ చెత్త కంపెనీ అనేది నువ్వు తీసుకోవడం విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టర్నింగ్ అరౌండ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఆ చెత్త కంపెనీని నువ్వు మంచి కంపెనీగా తీర్చిదిద్దగలవన్న నమ్మకం నీకుండి నువ్వు ఆ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిస్ట్రెస్డ్ డెట్ ఫండ్ పర్చేసింగ్ బాండ్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్ కంపెనీ అట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్. సో నీకు ఒకవేళ అది స్ట్రగ్లింగ్ కంపెనీ అయితే నీకు చాలా తక్కువ అమౌంట్స్కి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా సేల్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు ఎవరు దొరకడం లేదు, అట్లాంటప్పుడు మీరు ఎంత తక్కువకైనా సేల్ చేయడానికి రెడీగా ఉంటారు, మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోయింటుంది కాబట్టి. సో అట్లాంటి ఫండ్స్ ని వెతికి చెక్ చేసుకోవడము. సో అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయింగ్ ద కంపెనీ రీస్ట్రక్చరింగ్. దిస్ strategies represent diverse approach to investment, each
with its own risk return portfolio or objectives, and professionals in roles like private equity or hedge funds accounting need to be well versed in the specific strategies employed by their funds to navigate the complexes of this investment. సో వీటన్నిటికి సంబంధించి డిస్ట్రెస్డ్ స్ట్రాటజీ అంటే మనకి సింపుల్ గా ఒక లాస్ మేకింగ్ కంపెనీ కావచ్చు, ఒక ట్రబుల్డ్ కంపెనీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీని చీపర్ వాల్యుయేషన్తో పర్చేజ్ చేసి ప్రాఫిట్కి సేల్ చేస్తే మనం ఆ డిస్ట్రెస్డ్ క్యాపిటల్ డిస్ట్రెస్డ్ అవుతుంది మనకి. అండ్ వాటికి సంబంధించి ఇప్పుడు మనం పైన చెప్పిన స్ట్రాటజీస్ అన్నిటికీ ఎంట్రీస్ ని కన్నా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చెప్తాము, ఆ ఫండ్ వెంచర్ క్యాపిటల్ స్ట్రాటజీ మనం డిస్కషన్ చేసినాము. సో వాటికి సంబంధించి ఎంట్రీ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోర్ట్ఫోలియో కంపెనీస్, డెబిట్ credit to cash or investors contribution account. So this entry reflects చేస్తే మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇన్ పోర్ట్ఫోలియో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లో. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ అంటే సేమ్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. క్రెడిట్ వచ్చేసి క్యాష్ ఆర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కాంట్రిబ్యూషన్ అని కానీ, ఆర్ రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ లోన్ పేయబుల్ అని కానీ. దిస్ ఎంట్రీ కట్ చేసినప్పుడు అగ్రివేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్ ఎయిదర్ విత్ క్యాష్ తో కానీ ఆర్ లోన్ తీసుకొని కానీ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీ ఇక్కడ ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ డెప్త్. అండ్ దిస్ ఎంట్రీ మనం ఇండికేట్ చేసేది మనం క్యాష్ తో అయినా పేమెంట్ క్యాష్ తో అయినా ఆర్ డెట్ తో అయినా పర్చేజ్ చేసింటామని అర్థం. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ స్ట్రాటజీలో అక్కడ కూడా సేమ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో దిస్ ఎంట్రీ రికార్డ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిషియలీ ట్రేడెడ్ కంపెనీ త్రూ ప్రైవేట్ ప్లేస్మెంట్ తో పోయినప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్రెడిట్ స్ట్రాటజీని డిస్కస్ చేస్తాం. సో క్రెడిట్ స్ట్రాటజీ ఏమి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. సో మనం చెప్పినాం కదా మంచి ఇన్కమ్స్ వచ్చే వాటిపైన ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చే వాటిపైన పోతాయి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ని వేయాలి. సో ఇదేమి పర్చేజ్ చేసినట్లు ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ బాండ్స్ జనరేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. మెగ్జాన్ స్ట్రాటజీలో మెగ్జాన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ లోన్ పేయబుల్. సో ఈ ఎంట్రీ రికార్డ్ మెగ్జాన్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కి. అండ్ కంబైనింగ్ బోత్ డెట్ ఉంటుంది, అందులో ఈక్విటీ అయినా ఉండొచ్చు. ఎల్బిఓ స్ట్రాటజీలో ఎంట్రీ ఏమొస్తుంది, అసెట్ ఆఫ్ అక్వైర్డ్ కంపెనీ అకౌంట్ క్రెడిట్ లైబిలిటీ దట్ ఈస్ డెట్ అమౌంట్ క్రెడిట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఎల్బిఓది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఎంట్రీ ఇది అసెట్ ఆఫ్ అక్వైర్డ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు లైబిలిటీ దట్ ఈస్ డెప్త్ మంచి అండ్ క్రెడిట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. సో దిస్ ఎంట్రీ రిఫ్లెక్ట్ ద అక్విజిషన్ ఆఫ్ కంపెనీ యూజింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డెట్ విత్ ద ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. సో ఎల్బిఓ అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ అనేది బారోయింగ్ చేసి చేసినాం కాబట్టి ఆ సబ్స్టాన్షియల్ అమౌంట్ అనేది డెత్ ఉంది కాబట్టి డెత్ ని క్రెడిట్ చేసిన, అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ క్రెడిట్ చేసిన, డెబిట్ ని అసెట్ ఏదైతే పర్చేజ్ చేసినామో వాటికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్ లో స్ట్రాటజీలో ఎంట్రీస్ ఏముంటాయి, డెబిట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ ఫండ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ ఇన్వెస్టర్స్ contribution వస్తుంది. సో దిస్ ఎంట్రీ క్యాప్చర్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ఫండ్ ఆఫ్ ఫండ్ ఇన్ అదర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అండ్ పిఐపిఓ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రీ ఐపీఓ కంపెనీ క్యాష్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కి సంబంధించి ఉంటుంది ఎంట్రీకి సంబంధించి. అండ్ డిస్ట్రెస్డ్ స్ట్రాటజీలో ఎంట్రీ ఏమొస్తుంది మనకి డిస్ట్రెస్డ్ సెక్యూరిటీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ డెట్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమి రిఫ్లెక్షన్ వచ్చేసి పర్చేజ్ చేసినట్లు డిస్ట్రెస్డ్ అసెట్ ని డెబిట్ ఆర్ ఈక్విటీని పర్చేజ్ చేసినట్లు ఆఫ్టర్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ తో పర్చేజ్ చేసినట్లు బై డిస్ట్రెస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి సంబంధించి డిస్కషన్ చేసినట్టు. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 వాటి గురించి ఇంట్రడక్షన్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో.